దేవుని నామమున స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన జాషువా అన్నయ్యకి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. వీళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఎప్పుడు దేవుడు చేసిన మేలు గురించి నేను దేవుని సన్నిధిలో చెప్తాను, కానీ నా బాల్య దినం నుంచి దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో నేను ఎప్పుడు చెప్పలేదు. దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఇది నా గొప్పతనం అయితే కాదు, కేవలం దేవుని మహిమపరచడం కొరకే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. మొన్న నాకు వచ్చిన ఫీవర్ వల్ల కూడా నేను చాలా సీరియస్ అయిపోయాను. ఆ రోజు నేను బాగా సీరియస్ ఉన్నట్లయితే ఇక్కడ నేను ఇలా నుంచునేదాన్ని కాదు. దేవుని మహాకృప చేత నేను ఇక్కడ ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2 years ఉన్నప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను మా అమ్మమ్మ నా దగ్గర ఉంచండి, నేను చూసుకుంటానని ఇంకా నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను అనమాట. LKG నుంచి 5th క్లాస్ దాకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ మా అమ్మ నాన్నకి దేవుని గురించి తెలియదు, మామూలుగా క్రిస్టియన్ అంతే. అయితే అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మినిమం మాది చాలా పల్లెటూరు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి చర్చికి వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్లు ఉంటుంది. అమ్మమ్మ పని చేసుకుని చాలా ఆసక్తిగా అలా నడుచుకుంటే, అప్పుడు ఆటోలు బస్సు టైం టు టైం అక్కడ నడుచుకుంటూ వెళ్తే, నేను అమ్మమ్మతో పాటు ఇక్కడ నుంచి డీసెంట్ రోడ్ బస్ స్టాండ్ అంత దూరం ఉంటుంది, అక్కడ కూడా కాలు నడుపుతూ అంత ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మమ్మతో పాటు నేను కూడా 3rd క్లాస్ అనుకుంటా, 3rd క్లాస్ నుంచి అమ్మమ్మతో వెళ్ళి చర్చి చూసుకొని అలా వచ్చేదాన్ని. నాకు బాగా గుర్తు. వచ్చేటప్పుడు రోడ్డు పక్కన పూలు అవి కోసి పెట్టి నాకు పెడతా ఉండేది అనమాట. ఇక అలా అమ్మమ్మతో వెళ్తా ఉంటే మా అమ్మమ్మ ఊళ్ళో అంత దూరం ఎందుకు వెళ్తున్నామంటే చర్చి కూడా లేదు, ఏ పాస్టర్స్ ఎవరు లేరు అప్పట్లో. తర్వాత వేరే ఊరు నుంచి ఒక దైవజనులు మా అమ్మమ్మ ఊరు వచ్చారు, బోరకోడం మైలువాళ్ళ దగ్గర. అయితే వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఇంట్లో కూడా ఫ్యామిలీకి ఏమీ జరగట్లేదు. మా అమ్మమ్మ బియ్యం ఇవ్వడం, ఏది ఉంటే అది మజ్జిగ ఇవ్వడం, పెరుగు ఇవ్వడం అట్లా చేస్తే, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే పాస్టర్ గారు అంటే అక్కడ రెంట్లు అవేమి ఉండవు కాబట్టి, పాస్టర్ గారు మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే సరేనమ్మానని, మహిమరత్నం మా అమ్మమ్మ పేరు, మా అమ్మమ్మ ఇల్లు ఇచ్చింది. అయితే నేను వెళ్ళి ఆ 3rd క్లాసు ఉన్నప్పుడే 3rd, 4th, 5th క్లాసు ఆ టైంలో వెళ్ళి పట్టాలు వేయటం, అదంతా ఓడవడం, సండే స్కూల్లో నాకు తెలిసి చిన్న వాక్యాలు చెప్పుకుంటా, పాటల్లో ప్రైజులు. నాకు ఫస్ట్ నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు దేంట్లో ప్రైజ్ వచ్చిన రాకపోయినా సాంగ్స్లో మాత్రం కంపల్సరీ ప్రైజ్ కొట్టేదాన్ని నేను. నాకు అంత పిచ్చి పాటలు అంటే. అట్లా 3rd, 4th, 5th దాకా కంప్లీట్ అయిపోయింది. మా నాన్న మా ఇంటి దగ్గర చదివించుకుంటామని 6th నుంచి మా అమ్మోళ్ళ ఊరు వచ్చాను. ఇక అక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా ఇప్పుడు దేవుని టచ్ ఉంది కాబట్టి నాకు చర్చికి వెళ్ళాలి, పాటలు పాడాలి, దేవుని పని చేయాలంటే ఇష్టం. ఇక మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి నాకు వచ్చింది 6th అంటే వస్తుంది కదా. వచ్చిన కాడ నుంచి మా అమ్మోళ్ళ 2 చర్చిలు ఉన్నాయి. మా పెద్దనాయనమ్మ చర్చి ఉంది, CSI చర్చి. అక్కడికి వెళ్తానంటే అక్కడికి వద్దనేవాడు. దైవస్వరూపి సహవాసుకి రాదు నేను. అయితే అక్కడికి వెళ్తానంటే ఆ సందులో వద్దు అనేవాడు. మా నాన్న చర్చికి వెళ్ళాలి అంటే మా నాన్నకి ఎంత తలనొప్పి అంటే 5 దాటి ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాడు కదా. గవర్నమెంట్ స్కూల్ చేస్తే 4 వరకు, 4:30 కల్లా ఇంటికి వచ్చి అంటే ఈ పని అంతా చేసుకుంటే ఇంట్లోనే, చర్చికి అయితే వద్దు మమ్మీ, ఇంట్లో ఉంటే ఆ చర్చిది ఈ చర్చిది వెళ్తాము సరిపోతుందిగా, చర్చికి వెళ్ళి ఎందుకు అని అనేవాడు. మా నాన్న ఇప్పటికీ మారలేదు. ఇక అట్లా ఉంటే నాకేం చర్చికి వెళ్ళాలి. ఇంకా మా నాన్న డ్యూటీకి వెళ్ళొచ్చి మా అమ్మ, నేను, మా తమ్ముడు చిన్న పిల్లలు. నేనే 6th అంటే మా పెద్ద తమ్ముడు 4th, మా చిన్న తమ్ముడు 2nd. అంత ఇంకా తమ్ముడు ఏం చేసిన, అరే నాన్న వచ్చే లోపల మనం వచ్చేద్దాం పదంగానని వాళ్ళని చర్చికి తీసుకుని వెళ్ళి వచ్చేవాళ్ళం. అట్లా దీపావళి పండుగ అట్లా వచ్చినప్పుడు మా తమ్ముడికి ఎక్కువ డబ్బులు ఇచ్చి నాకు తక్కువ ఇచ్చేవాడు. ఏంటన్నానంటే, నువ్వు అయ్యగారిని నేను బాగు చేయడానికి ఎత్తావు కాంతి, నీకు ఏమన్నా నీకు ఇది చాలే అని నాకు కొంచెం ఇచ్చేవాడు. మా తమ్ముడు టపాకాయలు కొనుక్కుంటానంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవాడు డబ్బులు. అప్పుడు కూడా నేను వారం అంతా ఇచ్చినప్పుడు నాకేంటో ఫస్ట్ నుంచి అయ్యి కొనుక్కోవాలి, వేట్ల మీద ఉండదు. ఇక తమ్ముడు చెప్పుకుంటా, సరే మీరు కొనుక్కుంటారు జాగ్రత్త అని చెప్పుకుంటా నేను వారం అంతా మా నాన్న ఆటో తోలుతాడు, ఎక్కువ డబ్బులు వచ్చింది. వారం అంతా ఇచ్చిన డబ్బులు నేను ఆదివారం చర్చిలో కానికేసేదాన్ని. మా నాన్న వచ్చి డ్యూటీ నుంచి వచ్చానవాడు చర్చికి వెళ్ళాలన్నాడు.
వెళ్ళాను నాన్న అనేదాన్ని, వెళ్ళొద్దని చెప్పానుగా అని అనేవాడు. అసలు ఎంత అంటే చర్చి అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు మిమ్మల్ని చూడండి చక్కగా ప్రీవియస్కి క్లాసులకి వెళ్తామన్నా చర్చికి వెళ్తామన్నా చక్కగా సపోర్ట్ ఉండబట్టి వచ్చి చక్కగా కూర్చుంటున్నారు. మాకు అసలు అలాగే ఏం ఉండేది కాదు. చర్చికి వెళ్తామంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి అని అనేవాడు. అట్లా 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 నేనేం చేశాను, ఇక నేను సెవెంత్కి వచ్చాను. మాకు ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఎట్లా జరుగుతుందో సేమ్ అట్లనే ప్రాసెస్. మా ఆయన ఉంది మా చర్చిలో, అదే రక్షణ తీసుకున్నాను అని అంటే, నాయనమ్మ రక్షణ తీసుకోవాలంటే ఇక్కడే కూర్చోవాలి 40 రోజులు వాళ్ళు చర్చిలోనే కూర్చోబెట్టి వాగ్దానం వచ్చిన తర్వాత ఇస్తారు. ఇక్కడే కూర్చోవాలంటే మామూలు తీసుకోము అని దేవుని పని చక్కగా చేస్తున్నారు. మీటింగ్లు వచ్చినాయి అంటే పట్టాలు వేయడం, సావుకి భోజనాలు పెట్టిన తర్వాత ఆ ప్లేట్లు తీయడం, లాస్ట్ను ఓడవడం, మా చింతముడోళ్ళని పెద్దమ్మని వేసుకొని చర్చి అంతా కడిగేదాన్ని. అంత చిన్న వయసులోనే నాకేంటో దేవుని పని చేయాలంటే చాలా ఆసక్తి. అట్లా దేవుని పని, నా పని ఆయన చూస్తూ ఉన్నాడు, నేను ఆయన పని నేను చేస్తున్నాను, ఒక పక్క నా పని చూస్తూ ఉన్నాడు ఆయన. ఇక అట్లా మా నాన్న ఇంకా నేను ఇంకా తెలిసిన ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత ఇంకా చర్చికి వెళ్ళమా, మా నాన్న ఎక్కడికి బయటికి చర్చికి పంపించాలి, స్కూలు ఇల్లు అంతే. అప్పుడు నేనేం చేశాను, 9th ఇక్కడ చర్చి అక్కడ సెవెన్కి స్టార్ట్ అయితే అటేపు రూమ్లో టీవీ పెట్టుకొని చూసేవాళ్ళు మా నాన్న మా అమ్మ. మామూలుగా నేను అక్కడ పట్టా వేసుకొని అయ్యగారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు నేను మోకరించి ఇంట్లోనే అయ్యగారు ఎన్ని పాటలు పాడితే నేను ఇంట్లో బుక్కులు అన్ని పాటలు చూసుకునేదాన్ని, వాకింగ్ చెప్పినప్పుడు వాకింగ్ చూసుకునేదాన్ని. ఆమె అన్నాక నేను ఆ పట్టా మీద నుంచి లేచేదాన్ని. అది దేవుడు మా కుటుంబంలో అటువైపు కానీ ఇటువైపు కానీ అందరూ మా అమ్మకారు క్రైస్తవులు అంత ఎవరు కూడా దేవుని ఆనుకొని దేవుడిచ్చే గొప్ప బహుమానాలు పొందుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎవరు అంతగా మేలు ఎవరు పొందలేదు. సాతాను అట్లా వాడుకుంటున్నాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నా ప్రార్థన వ్యక్తంగా పోదని నేను నమ్ముతున్నాను. ఇంకా అట్లా నేను ప్రార్థన చేసుకున్నంటే 7th ప్రకటన 2:16 కావున త్వరగా మారు మనసుకొనుము, లేని ఎడల నా నోటి నుంచి వచ్చి ఖడ్గము చేత వారిని దహించి వేస్తానని వచ్చింది. అది ఎట్లా వచ్చింది, నేను టేబుల్ మీద రాసుకుంటా అనుకుంటే సొరుగులో ఒక కవర్లో చిన్ని పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టినట్టు నాకు దర్శనంలో 5 దర్శనాలు కూడా అని తెలియదాను చిన్నప్పుడు కదా. అట్లా వచ్చింది. తెల్లారి నాకు అదే గుర్తు వస్తుంటే ఏం చేశాను, ఏంటి నాకు రాత్రి దశ తీసి ఏంటో ఉన్నట్టు చూశానని అది ఓపెన్ చేసి చూస్తే ప్రకటన 2:16, ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవరైనా నాకు స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేనును నాతో అతను కలిసి భోజనము చేద్దాము అని ఈ 2 నాకు దర్శనంలో కనిపించినాయి. అప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి నాకు తెలియదు, కానీ అట్లా గుర్తుండిపోయింది. తర్వాత ఇంకా నేను స్కూల్కి వస్తుంటే మా అత్తయ్య గారు ఇక మా ఊరు వచ్చారు, నన్ను చూసుకొని పలానా అమ్మాయిని ఇస్తారా అని అన్నారు. మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ 9th అయిపోయింది. రక్షణ లేదు, ఏం లేదు. ఇంకా 10th చదివాను. 10th ఏప్రిల్ ఎగ్జామ్ అయింది. ఏప్రిల్ 25న నా మ్యారేజ్ కూడా అయ్యింది. అప్పుడు అసలు నాకు ఏం తెలియదు. మామూలుగా అమ్మ నాన్న ఎవరినైనా చూస్తే వాళ్ళే అంతే. ఇంకా అసలు నాకు అసలు ఏం కనీసం మా ఆయన పెళ్లి చూపుల్లో కూడా నేను చూడలేదు, ఎంగేజ్మెంట్లో చూసేదేమో నాకు గుర్తే లేదు. ఇక అలా అప్పుడు 1 year ఆగిందిగా. 9th ఎంగేజ్మెంట్ అయ్యి 10th అంతా చదివాను కదా. నాకేం చదువున్నా చాలా పిచ్చి, సాంగ్స్ అన్నా పిచ్చి, దేవుడి పనన్నా ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అన్నం లేకపోవడం కానీ తెచ్చుకెళ్తున్నారంటే అమ్మడు నా వల్ల అసలు కాదు. ఇక అలా ఒకరోజు శనివారం ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత నేను కట్టుకు ఉపవాసం ఎలా ఉండేదంటే శనివారం 3 నుంచి మాకు ఆదివారం 3 దాకా ఉండేది చర్చి. వాళ్ళు అక్కడ మా ఆమెను అన్నాక నేను ఇక్కడ తినేదాన్ని 3 వరకు. వాటర్ కూడా తాగేదాన్ని కాదు. అప్పుడు అలా ఉండేదాన్ని. ఇక్కడ కూడా ఉన్నాను, పిల్లలు 2 ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంటే ప్రెగ్నెంట్ అప్పుడు మాకే అనేవాడు, నువ్వు తినబోతే నేను తిన్నానంటే అప్పుడు టిఫిన్ తిన్నాను అంతే. ఇప్పటికీ సేమ్ అట్లానే ఉంటున్నాను. 7th నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికీ దేవుడు నాకు అప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు కూడా అది కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఇట్లా అన్నప్పుడు పల్లెటూరుగా బాగా అప్పుడు సిటీకి వెళ్తున్నావు, సినిమాలు షికారులే అని స్కూల్లో పిల్లలు అంటే సినిమాలు షికారులు అట్టయినా మనం అసలు చేసుకుని కూడా చేసుకుంటాను. ఆ 1.5 year కూడా
ఆయన మొహం నాకు, నా మొహం కనీసం ఫోన్లు, నా ఊళ్ళో ఫోన్లు వీళ్ళు ఏమి ఉండవు కాబట్టి అసలు ఏం తెలియదు. ఇంకా ఏప్రిల్ 25 మ్యారేజ్ ఇంకా అలా. అప్పుడు నేను శనివారం ప్రార్థన చేసుకుంటున్నాను. ఎస్ఐయా సిటీ అంటున్నారు, ఈ పల్లెటూరులో ఉన్న ఒక్కొక్కరు 4-5 పాటలు పాడి చక్కగా దేవుని పనులు చేసుకుంటా ఆ సిటీకి వెళ్తే నేను నన్ను దైవం సన్నిధికి వెళ్ళనిస్తారు, వెళ్ళేంటి ఇక్కడ నాకంటే తెలియదు కదండి నేను అనుకుంటున్నా. అని అనుకున్నప్పుడు నాకు పెద్ద చర్చి, నాకు వివాహం చేసిన చర్చి కనపడుతుంటే నేను అనుకున్నాను నాకు చిన్న చర్చి మాది, ఇంతకంటే మామూలుగా తాటాకులు చుట్టూ పరదాలు మాది, తాటాకులు కంది చెట్లు మండలు అవన్నీ మేమే ఏర్పొచ్చి నాయనమ్మ తాతయ్యని పిలుస్తాము. మా చర్చిలో నాయనమ్మ తాత వాళ్ళు చదువు లేని వారిని గొర్రెలు కాసుకునే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకొని ఏం చదవటం రాదు, కేవలం బైబుల్ మాత్రమే చదువుతారు వాళ్ళిద్దరు. వాళ్ళకి 7 పిల్లలు దేవుని మహాకృప చేత 7 కూడా సేవ చేస్తున్నారు. నన్ను మీటింగ్స్కి ఇయర్ పిలుస్తారు. నాకు ఆ టైంలో పిల్లల ఎగ్జామ్స్ అని నేను రానాయనమ్మ అని చెప్తాను. అట్లా దేవుని మహాకృప చేత అక్కడి నుంచి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడికి వస్తే మా అత్తయ్యకి మా మావికి అసలు ప్రార్థనే తెలీదు, ఇక మామూలుగా ఉంటారు అంతే కానీ ప్రార్థన అసలు తెలీదు. అట్లా ఇక నేను వచ్చాను. నాకు 16వ సంవత్సరంలో ఏనూసి పుట్టాడు, 18న ఎలిషా పుట్టాడు. ఈ ఇద్దరు డెలివరీ టైంలో నేను బాగా సిక్ అయ్యాను. నాకు ఆపరేషన్ చేసి తీశారు. ఆ ఆపరేషన్లో బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల నాకు ఆస్తమా అనేది వచ్చిన తర్వాత ఈ పిల్లలకి పాలిస్తూ ఉంటుంటే నాకు ఆయాసం వచ్చేసేసి అర్ధరాత్రి ఎప్పుడు పడుకున్నా సరే నాకు అప్పటికి నేను ఇంక రక్షణ నాకు వాగ్దానం వచ్చింది కానీ అట్లా ఉండిపోయింది. తీసుకుంటానయ్యా 10th రాశాక అనుకున్నా, 10th అవ్వగానే నాకు మ్యారేజ్ చేశారు కాబట్టి నాకు అవకాశం లేదు. ఇక అక్కడ మా అమ్మోళ్ళ ఇంటికాడ అక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ 5 సంవత్సరాలు మళ్ళీ విజయవాడకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక నాకు వివాహం చేసింది జశ్వంతర గారు. ఆ పెళ్ళిలో వాగ్దానాలు ఆ మాటలు అవి చెప్తా ఉంటుంటే నాకు ఎంతో అసలు ఎంత బాగుంది అంటే ఎంత సేవ్ చేశారో మా పెళ్ళి. అందరి పెళ్ళి అలాగే చేస్తారు కానీ నేను అనుకోవడం బాగా చేశారు. అట్లానే దేవుని మహాకృప చేత బిడ్డలకు కూడా పేరు పెట్టండి నాన్నగారు అంటే చెప్పమ్మా అన్నారు. మీ ఇష్టం ఏదన్నా పెట్టండి అంటే కాదమ్మా నేను పెడితే మళ్ళీ మార్చుకుంటారు, మీరే సెలక్షన్ చేసుకోండి ఏ పేరని చెప్పండి అని అన్నప్పుడు ఇంకా సరేనని నేనే బైబిల్ గ్రంథంలో చూసుకొని ఎలిషా అని చెప్పాను. దేవుని మహాకృప చేత అలా పేర్లు పెట్టించుకున్నాను. ఇక అంతా బాగుంది. ఇక మా వారి కంటే సినిమా హీరో వెంకటేష్ అంటే పిచ్చి సినిమా. నేనేమో ఇక్కడ ఉపాసన ప్రార్థన 12 వరకు పిల్లల్ని తీసుకొని వచ్చి పొడుగు 12కి నేను వచ్చేదాన్ని. మా ఆయన సెకండ్ షో చూసి 12కి వచ్చేవాడు. నాకు ఎలాంటి అసలు అంటే నాకు దేవుడు ఇంకా నన్ను ఇంకా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలిద్దరు చిన్నోళ్ళు అయ్యారుగా, 2 years గ్యాప్ ఉన్నప్పటికీ విసిగిస్తున్నారుగా. ఇంకా అట్లా నేనేమో చర్చికి నువ్వేమో సినిమాలగా ఎలా అయితే నాకు అసలు వద్దు, నువ్వు బ్యానర్ వేయడం ఏంటి అయ్యేంటి అని అస్సలు మామూలుగా ఆయన సెకండ్ షో చూస్తే 3rd షో నేను చూపించేదాన్ని ఆయనకి. ఎలా అంటే ఆయన అన్నం కూడా తెచ్చేదాన్ని కాదు. 1 గంట నుంచి తెల్లవారుజామున 5 వరకు పిల్లలు నిద్రపోయేవాళ్ళు కలిపి నేను వెళ్ళిపోతాను. సినిమాలు పిచ్చి ఇవి ఉన్న వాళ్ళతో నాతో దేవుని సన్నిధికి వస్తావా లేదంటే నేను వెళ్ళిపోతాను, వదిలేసి డోర్ తీసి నువ్వు వెళ్ళిపోతానని. చాలా నన్ను దేవుడు ఇంకా వాడుకుంటున్నాడు నన్ను, నా భర్తని నా ఫ్యామిలీని మార్చుకోవడానికని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఇచ్చిన గాజు ముక్కలు పోసుకుంటాను. సినిమాలు మానటం వెళ్ళనని వాడు అట్లా అన్ని సైలెంట్గా ఉన్నాడు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. దేవుడు మహాకృప చేత దేవుడు ఆయన నా కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మా ఫ్యామిలీలో కొన్ని గలిబిలి వచ్చినప్పటికి కూడా నా భర్త నా ఎన్నండి మా ఫ్యామిలీ పక్షాన కూడా నా భర్త ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఇక్కడ నిలబడ్డాను. అంత మంచి భర్తను నాకు ఇచ్చినందుకు అసలు నా బాల్యదినంలోనే నా ప్రార్థన అదే నిన్న స్వప్న కూడా ఉంది కదా, మన బాల్యదినం నుంచే ప్రార్థన చేసుకోవటం వలన దేవుని మనం చేస్తే మన పని దేవుడు చేస్తూ ఉంటాడని అది నా జీవితంలో కూడా జరిగింది. అలాగే నాకు మంచి భర్తని అదే చెడు దర్శనాలు ఉన్న భర్తను మార్చుకోవడానికి కొంచెం కష్టం పట్టేదేమో ఈ సినిమాలు. అసలు ఎన్ని సీడీలు ఏంటి అది క్యాసెట్లు ఏంటి ఎన్నుండే ఇంటి నిండా 2 బస్తాలకి సీడీలు పెట్టి తగలబెట్టేసేసేదాన్ని. ఇక అట్లా ఆయన ఇచ్చినప్పుడు ఏం చేయమంటామమ్మ అన్నాడు, నువ్వు రాండి చర్చికి, ఇట్లా సినిమాలు బ్యానర్లు వేసే బదులు ఈస్టర్కి క్రిస్టమస్కి అట్లా పలహారం పెట్టుకున్నామని అప్పటి నుంచి స్టార్ట్ చేసామండి.
అప్పుడు ఇద్దరం వెళ్తా ఉంటుంటే ఇట్లానే బాగా ఆస్తమాతో బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇది 2 టైమ్స్ నేను ఫస్ట్ అట్లా ఆస్తమాతో నేను ఇప్పుడు మరణించి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయేది. ఎందుకంటే బాగా ఆయాసం, మన కరోనా టైంలో ఆవేశం ఎలా పడి చనిపోయారు, అంత భయంకరమైన ఆయాసం. పిల్లలకి పాలించుకుంటూ పడుకునేదాన్ని. అర్ధరాత్రి 12 అయ్యేసరికి నాకు విపరీతమైన ఆయాసం. ఏ టాబ్లెట్స్ పనిచేసే కాదు. ఈ విజయవాడలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్న హాస్పిటల్కి మా వారు నన్ను తీసుకెళ్ళారు. తనకి ఏం లేదండి, తనకి బలహీనతగా ఉంది కాబట్టి, బలం సరిగ్గా లేదు కాబట్టి తనకు ఆ ప్రాబ్లం ఉంది. బలం వస్తే పోతుంది అంటున్నారు, కానీ ఈ చిన్నపిల్లలు ఇద్దరి మీద నాకు చిన్న వయసులో మ్యారేజ్ అయింది కాబట్టి ఆ బలం రావట్లేదు, నా ఆస్తమా పోవట్లేదు. అప్పటికి నేనేం చేశాను, నాకు ఒక తీర్మానం వచ్చింది, నేను రక్షణ పొందాలి. ఒకసారి రాయసమ్మ గారు ప్రభు వల్ల చిన్న క్లాస్ కడగడానికి అక్కడ అందరు కూర్చున్నారు, ఆంటీ వాళ్ళు. వాళ్ళతో నేను కూడా కూర్చున్న పిల్లలు స్కూల్కి పంపించేసి క్లాసులు కడుగుదామని కూర్చుంటే పాపా అన్నారు. అమ్మ అన్న, నువ్వు రక్షణ పొందావా అన్నారు. పొందలేదమ్మా అన్న. నాన్న పొందిన తర్వాత దేవుడు పని చేయాలి వద్దన్నారు. అమ్మో దేవుడి పని పొందిన తర్వాత చేయాలా అని అప్పుడు నేను రక్షణలో కూర్చున్నాను. దేవుడు మహాప్రభు చేత నన్ను 7th, 9th, 10th ఏదైతే వాగ్దానాలతో దేవుడు నన్ను దర్శించాడో 2010 కూడా సేమ్ అది ప్రకటన 2:16, ప్రకటన 3:20తోనే మళ్ళీ నాకు దర్శనంలో కనపడితే అక్కడ ఉన్న ముస్లిం ఆంటీ గారు ఇంకా కొంతమందికి చెప్పాను రక్షణ వాగ్దానం నాన్న. ఇంకా చాలా చాలా దేవుడు నాకు ఎన్నో చూపించాడు. అవి చెప్పాలంటే అసలు ఏం సరిపోను కూడా సరిపోదు, టైం సరిపోదు, ఏమి సరిపోదు. అట్లా దేవుడు మళ్ళీ అదే వాగ్దానాలతో నన్ను దర్శించాడు. అప్పుడు నేను లక్ష్మణరావు గారి చేతుల మీదుగా బాప్తిసం పొందాను, రక్షణ తీసుకుని బాప్తిసం పొందాను. అప్పుడు ఇంకా 2014 వచ్చింది. నా భర్తను కూడా రక్షణలో కూర్చోబెట్టాను. 40 days కూర్చున్నాడు. ఆయనకు కూడా దేవుడు మంచి వాగ్దానాలతో దర్శించాడు. ఆయన బాప్తిసం తీసుకున్నారు. దేవుని మహాకృప చేత నా భర్తకి ఆ సినిమా అలవాట్ల నుంచి దేవుడు విడుదల దయచేశాడు. అట్లానే ఇంకా 1 by 1 మా అక్కయ్య ఆమె కూడా రక్షణ పొందింది, దేవుని సన్నిధి కోరుచింది, ఈ లోకయాత్ర ముగించింది. మా మామయ్య గారు పొందండి మామయ్య మీరు అని అంటే పొందనని అన్నారు, కానీ తను సడన్గా హార్ట్ అటాక్తో మరణించారు. ఇక అట్లా జరుగుతూ వస్తుంది. దేవుని మహాకృప చేత బిడ్డలు కూడా రక్షణ పొందారు. ఎన్ని శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల నుంచి ఇప్పటి వరకు దేవుడు దాటించిన చిన్న వయసు అయినప్పటికీ కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో శోధనలు. అసలు ఏంటంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా సరే ఆసక్తిగా ఇంట్రెస్ట్గా పెట్టుకున్నప్పటికి కూడా దాంట్లో అపజయం. దేవుని చిత్తం కాదేమో అనుకొని వెనక్కి వస్తున్నామే, కానీ దేవా మీ చిత్తం ఏంటి, సరే మీరు ఏం చెప్తే అదే చేస్తామని దేవునికి తీర్మానం చేసుకుని ఉన్నాము. అయితే హోటల్ మేము పెట్టాము, మీకు తెలుసలేదు. హోటల్ పెట్టినప్పుడు ప్రార్థన చేసుకుంటే హోటల్ గురించి ప్రార్థన చేయమంటే నాకేమో ఏం దర్శనాలు రావట్లా, ఏం కనిపించట్లేదు. సరే అని మా వారికి మీకేమైనా వస్తున్నాయా, వస్తేనే పెడదాం లేకపోతే లేదు అని అంటే ఆయనకేంటి పాల్చుకొని ఆయన చేస్తున్నట్టు మా వారు ఇట్లా చేయి పెట్టి ఈసారి బాగా వేస్తున్నావు అని ఇట్లా చేయి పెట్టి ఇలా కొట్టి వెళ్తున్నట్టు కనిపించిందంట. అప్పుడంటే కరోనా టైం బాగా పాలిష్ పనులు ఎక్కడ ఉంటే ఇంకా కరోనా టైంలో ఉండవు కదమ్మా, ఇట్లా వచ్చింది అని అంటే మీ ఇష్టం అండి అన్న. హోటల్ పెట్టాము, అక్కడ లాస్ అయ్యి వచ్చాము. ఒకటే నేను అక్కడ అనుకున్నా, నాకేంటంటే నన్ను దేవుడు అక్కడి నుంచి ఇంకా కొండపల్లి షిఫ్ట్ అయిపోదామని మేము ఆలోచించాము. మేము అక్కడ ఉంటే దేవుని క్రమాలకి, దేవునికి నేను నా బిడ్డలకు దూరం ఉంటామని అక్కడ దేవుని చెప్పడం కాదు కాబట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అది ఏంటి ప్రోవా అని తెలిసిందేగా, కొంచెం నష్టం వచ్చినా ఏదొచ్చినా ఏంటి ప్రోవా ఎలా అయింది, ఏంటి ప్రోవా అయిందంటే అది దేవుని చెప్పడం కాదు. నాకు ఎన్నో కళలు, ఎన్నో దర్శనాల వల్ల దేవుడు నీ కష్టార్జితం వ్యర్థం అని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ విజయవాడ. రీసెంట్గా మొన్న సేమ్ 5 days ప్రేయర్కి వస్తున్నా వెళ్తున్నాను, కానీ భయంకరమైన ఫీవర్ అనమాట. నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళను, మెడిసిన్ వేసుకోను. చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఆయన ఏదో చిన్న ట్యాబ్లెట్ వేస్తే అది వేసుకుంటున్నాను, కానీ నాకు ఆల్రెడీ లోపల కాళ్ళు చేతులు లాగడం, బాగా నీరసం ఉండడం, డ్యూటీకి వెళ్ళినా మధ్యలో జ్వరం వచ్చేసి వచ్చేస్తున్నాను. 5వ తారీఖు ఇక్కడ 7 ఆంటీ వాళ్ళు ప్రార్థన పెట్టించుకొని
లాస్ట్ ప్రార్థన అమ్మగారికి చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళే లోపల 9:30 అడిగారు, క్లినిక్ కట్టేశారు. 6వ తారీఖున ఏదైతే బ్లడ్ టెస్ట్ చేసుకొని డెంగ్యూ ప్లేట్లెస్ పడిపోయి 40 దిగి రక్త కణాలు పడిపోయిందని చెప్పారు. ఎమర్జెన్సీగా జాయిన్ అవ్వాలని 5 days ఉన్నాను. దేవుని మహాకృప చేత నాకు దేవుడు త్వరగా సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఇదంతా కేవలం దేవుని కృపే, నా మహిమ అయితే కాదు, ఏదో నేను గొప్పదాన్ని కాదు, నేను ప్రార్థన పడవాలని కాదు, కానీ కేవలం దేవుని కృప. 3rd class నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే దేవుని మహాకృప. నాకు ఆయన పనులు చేయాలన్నా ఆయన సన్నిధికి ఎంత బలహీనత అయినా అసలు బాగా బెడ్ మీద ఉంటేనే దోషం అంటారు కదా, బెడ్ మీద ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి రాను. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్న ఏ ఊళ్ళో ఉన్న ఆ టయానికి దేవుని సన్నిధికి రావడం అంటే ఎంతో అసలు ఇంకా దేవుని సన్నిధికి ఒక రోజు వెళ్ళకపోతే అసలు మనసు కాదు, అసలు ఉండలేము అన్నమాట. అట్లానే మీరందరూ కూడా దేవుని ఎరిగి చిన్నప్పటి నుంచి కూడా మనం దేవుని నిశ్చయితీగా చక్కగా ఈ లోకపు తలంపులు ఏమీ లేకుండా మనం యథార్థంగా ప్రార్థన చేసుకుంటే అప్పుడు మన పరలోకపు తండ్రి మనకు ముందుగా ఏమి కావాలో వాటిని సిద్ధపరుస్తాడు. అది నా జీవితంలో నేను పొందిన అనుభవాలు. ఇంకా చాలా గొప్ప కార్యములు దేవుడు ఎన్నో చేశాడు నా పట్ల, నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల. నా భర్తకైతే బలహీనత అనమాట. ఆయన 7th ఆయనకి మెదడు బాబు జ్వరం వచ్చింది. 6 నెలలు హాస్పిటల్లోనే ఉన్నారంట. అసలు ఆయన ఇంటికి తిరిగి వస్తాడు అనుకోలేదు, కానీ ఆయన నన్ను ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఇక్కడ సజీవుడిగా ఉంచాడు. అక్కడ నేను మొదలుపెట్టే ప్రార్థన మా పాస్టర్ గారు చెప్పేది, పిల్లలు ప్రార్థన చేసుకుంటారా అంటే పల్లెటూరులో తెలిసిందే కదా, వ్యవహారం కానీ అందరూ డ్రింకర్స్, ఎవరు చర్చికి ఇట్లా. సిటీలో అయితే నాకు ఎంత చూడముచ్చటగా ఉంటుందో, అందరూ చక్కగా భార్యాభర్తలు, కొందరు రారు, లేటుగానే వస్తారు, చక్కగా భార్యాభర్తలు ఫ్యామిలీ వస్తారు. మా పల్లెటూరులో అయితే అసలు పగలంతా మనకి వెళ్ళినా సాయంత్రం డ్రింక్ చేసుకొని ఆ గలిబిలి కొట్టుకోవడం, అట్లా అంత గలిబిలి అనమాట. అట్లానే దేవుడు నాకు ఇంత మంచి భర్తని ఏర్పాటు చేసినందుకు ముందు దేవుడికే మా ఘనత ప్రభావం చెల్లాలి. అట్లనే మా ఫ్యామిలీ కూడా చాలా విషయాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. దేవుడి కొరకు నేను అక్కడ ప్రార్థన చేసి దేవుడి పనులు నేను అక్కడ చేస్తే నాకు ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి ఫ్యామిలీని దేవుడు నాకు ఇక్కడ సిద్ధపరిచాడు. కాబట్టి మీరు కూడా చక్కగా రక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి. యవన కాలంలో ఉన్నారు కాబట్టి, యవనస్తులు అంటే బలవంతుల చేతిలో బాణము వంటి వారు కాబట్టి మీరు చదువు విషయంలోనైనా మీ కుటుంబ విషయంలోనైనా మీరు చక్కగా ప్రార్థన చేసుకుంటే దేవుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యములు చేయగల శక్తిమంతుడు మన యేసయ్య. నా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక.